స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు 1 వీక్ అయిపోయిందండి. నాకేంటో చాలా రోజులు అయిపోయింది. మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది రమ్మగారు. నాకు ఫస్ట్ ఎవరు పిలవట్లేదని భావించాను నేను కూడా. మీకు కూడా అట్లా అనిపించిందా? అందుకే నేనండి వరుస పెట్టి కూర్చుందాం రోజు. అలాగే నిజంగా రమ్మగారు ఏంటో మిస్ అయిపోయాను. ఏదో చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని కలిసి అట్లా అనిపించిందండి. 1 వీక్ గ్యాప్ వచ్చేసరికి ఎప్పుడు ఇంత గ్యాప్ రాలేదు మనకి. నువ్వు బిజీగా ఉన్నావు, కొంచెం బిజీ ఉన్నాను. నేను కూడా పెళ్ళిళ్ళు పేరెంటాలు హడావిడ ఉంటుంది. నాకు ఒంట్లో బాగుండలేదు, అదో బాధ కదా. ఓకేనండి. బయటంతా కూడా ఫీవర్సే నడుస్తూ ఉన్నాయి, జలుబులు దగ్గులు విత్ పెయిన్స్. అవును. స్కూల్ బస్ చూస్తే మా హనిగడిది 2-3 పిల్లలే, బస్ మొత్తం ఖాళీగా అనిపిస్తూ ఉందండి. జ్వరాలు బాగున్నాయి. రైట్ అండి. ఓకే, కృష్ణాష్టమి వస్తుంది మనకి ఈ వారంలోనే. మరి కృష్ణాష్టమి యొక్క పండుగ విశేషాలు ఒకసారి మాట్లాడుకుందాం. చక్కగా చిన్న చిన్న పిల్లలు రాధల్లాగా, వాళ్ళు గోపికల్లాగా, కృష్ణుల్లాగా మగపిల్లలు వేషాలు వేసుకుని స్కూళ్ళలో భలే సందడి చేస్తారండి. ఉట్టి కొట్టించడం ఇవన్నీ భలే చాలా బాగుంటుంది. పండగ వస్తే సీజన్ వచ్చినట్టే కదా. అవును, స్కూళ్ళల్లో ఫంక్షన్లకి, అవును అవును, దేవాలయాల్లో కృష్ణ వేషాలు కనిపిస్తాయి. కృష్ణాష్టమి ఒక సందడైన పండుగ. అవును. శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి, శ్రావణ బహుళాష్టమి, ఎన్ని పేర్లు ఉన్నాయి. సింపుల్గా కృష్ణ పరమాత్మ పుట్టినరోజు. ఆయన ఈరోజు పుట్టాడు. అర్ధరాత్రి, జోరున వాన, చీకటి, బహుళాష్టమి కదా. ఇది కృష్ణాష్టమి అని చెప్తామా? కృష్ణుడు పుట్టిన అష్టమే కాదు, బహుళాష్టమి. కృష్ణము అంటే బహుళపక్షం కదా. కృష్ణపక్షం. కృష్ణపక్షం అంటే చంద్రుడు పౌర్ణమి తర్వాత చంద్రుడు దిగటం మొదలు పెట్టాక 8వ రోజు. అప్పటికి చంద్రుడు తొందరగా రాడు. అర్ధరాత్రి దాటితే గానీ కనపడ్డు, కనిపిస్తాడు కానీ అర్ధరాత్రి అవ్వాలి. అంత వెలుగుగా ఉండడు. వెలుగు తగ్గుతుంది, సైజు తగ్గుతుంది, వచ్చే సమయము తగ్గిపోతుంది. అర్ధరాత్రి, జోరుమని వాన, చీకటి, అలాంటి సమయంలో భగవంతుడు శంఖచక్రధారిగా ఉద్భవించాడు చెరసాలలో. ప్రతిసారి కృష్ణుడి జననం గురించి తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. అవునండి. భగవంతుడు ఎన్ని రకాలుగా ఇస్తాడు మనకు అవకాశం. మానవులకి ఇచ్చిన అవకాశం కదా. మనకేమీ అంటే చాలా సంవత్సరాలు బతికే అవకాశం లేదు. ఏదో బుద్ధి కర్మానుసారిగా పోతూ ఉంటుంది. మనం తపస్సు చేయలేము, ఏమీ చేయలేము, అంతంత చేయలేము. ఎవరో కొంతమంది చేస్తారు. అందరం అన్నం తింటాం, అందరం గాలి పీలుస్తాం. అందరం తపస్సు చేస్తామా? మనం చేయలేము అస్సలు. మనలో ఎవరో ఒకడు, లక్షకొకడు. పాతకాలంలో కూడా లక్షకొకళ్ళేనమ్మా. అంతకంటే అందరూ తపస్సులు చేయలే, కర్మాలు చేసుకునేవాళ్ళు. యాగాలని, యజ్ఞాలని, పూజలని ఏదో అలాంటివి చేసుకునేవాళ్ళు. అలాంటి మానవాళిని ధర్మం వైపుకి నడిపించడానికి, రాబోయే కలికాలం నుంచి ఎలా తరించాలో ద్వాపర యుగంలోనే తెలియజేయడానికి పుట్టాడు భగవంతుడు. ప్రతిసారి ఇవే మాటలు చెప్పుకుంటాం కానీ కొత్తగా ఇవాళే వింటున్నట్టు, ఇవాళే చెప్తున్నట్టు అనిపిస్తుంది. అయితే రోహిణీ నక్షత్ర యుక్తంగా రాత్రిపూట జన్మించాడు ఈయన. కానీ మొదట జననం అప్పుడు శంఖచక్రధారిగా శ్రీమన్నారాయణుడి స్వరూపంలోనే దర్శనమిచ్చిన తర్వాత చంటి పాపడిగా మారి తనని ఎలా ఎక్కడికి దాటించాలో దిశానిర్దేశం చేశాడు. అందుకని ఈ రోహిణి నక్షత్రము, అష్టమి, అర్ధరాత్రి పూట, రాత్రిపూట ఉన్నప్పుడే మనం ఈ గోకులాష్టమిని జరుపుకోవాలంటారు. ఇందులో ఏవో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతం ప్రకారం పూర్వ సిద్ధాంతము, దృక్ సిద్ధాంతము, 2 సిద్ధాంతాలు చెప్తారు. పండుగలు అవి నిర్ధారించడం ఎట్లా, దేవాలయ విధానం అంతా పూర్వ సిద్ధాంతం మీద నడుస్తుంది. సాధారణంగా పండుగలు, జాతకాలు చూసేటప్పుడు అప్పుడు దృక్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. జనరల్ మన పండుగలన్నీ దేవాలయాలతో అటాచ్డ్గా ఉంటాయి. దేవాలయంలో ఏది చేస్తే మనం అది చేసుకోవాలనుకుంటాం. పాతకాలపు క్యాలెండర్లు కనుక మీరు గమనిస్తే, ఈ కాలం క్యాలెండర్లలో రాస్తున్నారో లేదో తెలియజేయ. నేను చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నాను కానీ నేను ఇంటర్నెట్ తాలూకు క్యాలెండర్ మీదే డిపెండ్ అయి ఉంటున్నా. ఎక్కడైనా గోడకు తగిలించిన వెంకట్రామ క్యాలెండర్ లేదు పాపం, నాకు ఈ మధ్యకాలంలో దొరకలేదు. దొరక్క నెట్లో చూస్తూ ఉంటాం. ఇందులో ఈ ప్రత్యేక విషయాలు రాయబడి ఉండవు వాటిలలో. అవునండి. ఎవరి దగ్గరైనా పాతకాలం వెంకట్రామ క్యాలెండర్లో ఖచ్చితంగా స్మార్తాదీనాం కృష్ణాష్టమి అని, వైష్ణవుల కృష్ణాష్టమి అని రాసి ఉంటుంది. స్మార్తుల సిద్ధాంతం వేరు, వైష్ణవుల సిద్ధాంతం వేరు. వైష్ణవులకి మిగులు ఉండాలి, అది లెక్క, తగులు మిగులు అంటారు. పాత క్యాలెండర్లలో ఏకాదశులు కూడా స్మార్తుల ఏకాదశి, వైష్ణవ ఏకాదశి అని రాయబడి ఉండేది. అలాంటి ఒక పద్ధతి ఇప్పుడు నడుస్తోంది. ఇప్పుడు మనం ఈ సంవత్సరం మన పండగలన్నీ ఇంచుమించుగా చిన్న కన్ఫ్యూషన్ తోటే నడుస్తున్నాయి. అవునండి. 6వ తారీఖు రాత్రి, రేపు వచ్చే 6వ తారీఖు రాత్రి
రోహిణి నక్షత్రము ఉంది, అష్టమి ఉంది కాబట్టి 6వ తారీఖు సాయంకాలం మనం కృష్ణాష్టమి జరుపుకోవాలి. ఓకే. 7వ తారీఖు వైష్ణవులకి మిగులు ఇంపార్టెంట్ కాబట్టి వైష్ణవులు కొన్ని సంప్రదాయాలని అనుసరించే వాళ్ళు మాత్రమే 7వ తారీఖు చేసుకుంటారు. ఇదే కన్ఫ్యూజన్ ఈ సంవత్సరం చాలా పండగల్లో మనకి కనపడుతుంది. కన్ఫ్యూజన్కి ఏముంది, కృష్ణాష్టమి జరుపుకోవడానికి మనం పగలు ఉపవాసం ఉండాలి, అది నియమం. పగలు ఉపవాసం, సాయంకాలం కృష్ణ పూజ, సాయంత్రం చక్కగా అన్ని రకరకాల పదార్థాలు చేసుకుని ఎన్నో రకాల భోగాలు, కరకరలు, మురుకులు, చెక్కిలాలు, చేగోడీలు అవి కూడా చేస్తారు. మనకంటే మా తమిళనాడు సాంప్రదాయ వైపు చాలా విశేషంగా చేస్తారు. చిన్న చిన్న కృష్ణ పాదాలు వాకిట్లోంచి ఇంట్లోకి నడిచేస్తున్నట్టుగా వేసుకుని తులసి దగ్గర లేకపోతే ఇంట్లో నట్టింట్లోనో చిన్న ఉయ్యాల ఏర్పాటు చేసుకుని అందులో ఒక కృష్ణ ప్రతిమని శయనింపజేసి కృష్ణ పూజ చేసుకుంటారు. కృష్ణ ప్రతిమ నిలబడిన వేణుగోపాలుడు, గోవుకృష్ణుడు, వెన్నముద్ద కృష్ణుడు, పారాడే కృష్ణుడు, ఎవరిన ఏదో ఒక ప్రతిమని, కృష్ణ ప్రతిమలు లేకపోతే ఒక ఫోటో, ఒక పటమైన కృష్ణ ప్రతిమని పెట్టుకుని కృష్ణాష్టకం లాంటివి చదువుకోవచ్చు, భగవద్గీత పారాయణ చేయొచ్చు, భాగవతంలోని కొన్ని ప్రత్యేక ఘట్టాలు కృష్ణుల లీలలు తెలియజేసే వాటిని కూడా చదువుకోవచ్చు. చాలామంది ప్రసాదాలు చేయటంలోనూ ఉయ్యాలూపటంలోనూ బిజీగా ఉంటారు. నేను కృష్ణాష్టమంతా కృష్ణాష్టకమే చదువుకుంటా, పొద్దునుంచి సాయంత్రం దాకా అదే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వినటానికి ఎట్లా ఉంది అసలు, ఎంత బాగుంటుందో. పొద్దునుంచి రాత్రి దాకా పడుకునేదాకా ఏదో ఒక శ్లోకం అలా నడుస్తుంటుంది. 8 శ్లోకాలు ఉంటాయి. ఎవరికి వస్తే వాళ్ళు చదువుకోండి, ఎవరికి రాకపోతే ఇప్పుడు నన్ను విని నేర్చేసుకోండి. ఒక్క శ్లోకం నేర్చుకుని చదువుకున్నా చాలు. 8 శ్లోకాలు ఇది చదువుకోవటం. చక్కగా ఏదైనా 4 రకాల పువ్వులతోటి చేసుకోగలిగినన్ని ప్రసాదాలతోటి ఈ కృష్ణాష్టమి నాడు ఏం చేస్తారంటే విశేషంగా పాలు, పెరుగు, వెన్న, ఆయనకి ఇష్టం కాబట్టి అటుకులు, బెల్లము, శొంఠి పొడి, తర్వాత ఇంకా మనం చేయగలిగే కరకరలు, పిల్లలు తినే ఆహారం కింద. ఏంటి రమ్మగారు, సొంటి పొడి? శొంఠి పొడి, సొంటి పొడి శొంఠి పొడి దంచి శొంఠి బెల్లం లేదా శొంఠి పంచదార కలిపి పెడతారు నివేదన. ఇది ఇప్పుడు ఇవిడ కన్నది కదా దేవకీదేవి, బాలింతరాలకు పెట్టే ఆహారం, పిల్లలకు పెట్టేది, బాలింతరాలకు పెట్టేది. కాయపొడి ఒకటి చేస్తారు, ఇప్పుడు కాయం చేస్తారు, శొంఠి పొడి. కాయం మనం చేసుకుంటాం కదా, పిప్పలి మూలం అంటారు, మోడి అంటారు, కట్టెకారం అంటారు, ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. ఆ కాయపొడి కూడా చేస్తారు, బాలింతకు పెట్టే ఆహారం. ఇది నివేదనకి పెడతాం. పాలు, పెరుగు, వెన్న, మీగడ, తర్వాత ఏమో అటుకులు అవి పెట్టి ఇంకా కొంచెం చెక్కిలాలు, చేగోడీలు, కజ్జకాయలు, ఇలాగ పాలకాయలు చేసి పెట్టడం, పాయసం, పులిహోర, దద్దోజన మన అలవాటు ప్రకారం అన్ని పండగలకి అవి చేసుకుంటాం కాబట్టి అవి చేస్తారు. కానీ సాధారణంగా అన్నప్రసాదాల కంటే కూడా ఇలాగ చిన్నపిల్లలు ఇష్టపడే ఆహార పదార్థాలే కరకరలు, అవి ఎక్కువ పెడతారు. ఓకే. పళ్ళు, ఎన్ని రకాల పళ్ళు దొరికితే అన్ని, వాటన్నిటిని కృష్ణస్వామికి నివేదన చేసి ఉయ్యాల జోలపాట పాడుతూ ఉయ్యాలూపి ఆయనకి, భగవంతుడికి స్వాగతం చెప్తాం. ఈ రోజున ఆయన పుట్టాడు. మనం ఏ దేవుడు పుట్టినరోజు ఇంత అత్యద్భుతంగా ఇంత సరదాగా చెయ్యం. అవును. రామనవమికేమో ఆయనకి పెళ్లి చేసేస్తాం కదా, శ్రీరామనవమి చేసుకుంటాం. విశేషంగా మనం చేసేవి శ్రీరామనవమి, కృష్ణ జన్మాష్టమి. అవును. నవమి నాడు రాముల వారికి పెళ్లి చేస్తాం, కానీ ఆయన పుట్టుకకి ఆహ్వానపు లాంటి పద్ధతులు ఉండవు మనకి. ఆయన పెద్దవాడిని చేస్తాం పుట్టుకతోటే, పుట్టినరోజునే పెళ్లి చేస్తాం కదా. ఇక్కడ మాత్రం మనం ఉయ్యాలేసి చిట్టి కృష్ణుడు నడిచొచ్చేందుకు పాదముద్రలు వేసి చిన్నపిల్లలకి నచ్చే ఆహారాలే పెట్టి చిన్నపిల్లాడి పుట్టినరోజే జరుపుకుంటాం. అవును. కృష్ణాస్ బర్త్డే అని చెప్పి పిల్లలకి అదే చెప్తున్నాం కదా ఇప్పుడు కదా. అవునండి. ఎలాగైనా చేసుకోవచ్చమ్మా. దీనికి ఇది విధానంగా అయితే ఇలా చేయటం, కృష్ణుని ఆలయానికి వెళ్ళటం, దేవాలయాలు అవకాశం అంటే వేణుగోపాల స్వామి దేవాలయము, కృష్ణాలయాలు మనకు కొంచెం తక్కువే కనపడతాయి కదా. కొన్ని ఆలయాల్లో, ఇస్కాన్ లాంటి దేవాలయాల్లో విశేషంగా బాగా చేస్తారు. మామూలు ఆలయాల్లో కూడా పక్కన వేణుగోపాల స్వామి ఉన్నవి కూడా కొన్ని దేవాలయాలు కనపడతాయి. మా బందర్లో వేణుగోపాల స్వామి గుడే ఒకటి ఉంది. మనం ఇక్కడ కొంచెం చుట్టుపక్కల ఎక్కడా లేదు చూడు, మన చుట్టుపక్కల వేణుగోపాల స్వామి గుడి లేదు. అట్లా ఏదైనా దేవాలయానికి కుదిరితే వెళ్ళి రావటం, లేకపోతే ఏ విష్ణు ఆలయానికి వెళ్ళినా సరిపోతుంది. భగవంతుడు ఈ రోజు పుట్టాడు మానవాళి కోసం అనేది జ్ఞాపకం చేసుకోవటం. ఈ ఒక రోజు, ఈ రోజున మనకెందుకు ఇన్ని పర్వదినాలు ఉంటాయి, ఆయన్ని స్మరించుకోవటం, మనం మంచి నడవడికతో వెళ్ళటమే, అంతే కదా రామగారు. ఈ రోజున మీరు తినకూడనివి తినద్దు, తాకూడనివి తాగద్దు, మాట్లాడకూడనివి ఏవి మాట్లాడొద్దు, పోట్లాడుకోవద్దు,
భగవంతుడు పుట్టాడు మన ఇంట్లో ఒక చంటి బిడ్డ పుడితే మనం ఎట్లాంటి ఆనందోత్సాహాలతో ఉంటాము, ఎంత హర్షాతిరేక ఉంటుంది మనకి, అది ఉండాలి. ఆయన పుట్టినరోజు కాబట్టి ఇప్పుడు ఆయన వల్లే మనకి మనుషులు అంటే ఏమిటి అనేది తెలిసింది కదా, ఏమిటి మన జీవితం అనేది. భగవద్గీత లేకపోతే మనకేం తెలుసు, అసలు ఏమీ తెలియదు. మన మూలం కదా రమ్మగారు, మన మూలం అదే కదా. ఆ మూలానికి మూలకారకుడైన భగవంతుడు పుట్టినరోజుగా జ్ఞాపకం పెట్టుకుని ఆ భావనతో భగవత్ ప్రసాదం ఈరోజు లభించింది. మన ప్రసాదం లభిస్తే కళ్ళకద్దుకోమా? అవును. శ్రద్ధతో, భక్తితో, అత్యంత ఆసక్తితోటి అదే విధంగా ఈ రోజుని మనం పర్వదినంగా జరుపుకుందాం. చక్కగా పూజ చేసుకోండి. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఎక్కడైనా పేరెంటాలకు పిలిచి కృష్ణుడు మా ఇంట్లో కృష్ణుడికి ఉయ్యాలు వేసామని పిలిస్తే అక్కడికి వెళ్ళండి. ఇటీవల కాలంలో ఎవరు పిల్లలు ఆ మధ్య అంతా పిలిచేవాళ్ళు, కానీ కోవిడ్ మనని బాధించేసింది చాలా. అవునండి, అవును, చాలా విషయాలకు దూరం చేసింది. అందులో ఈ కృష్ణ జన్మాష్టమి పేరెంటం ఒకటి. ఇది వరకు వెళ్తుండేదాన్ని నేను, వెళ్ళి ఎక్కడో చోట ఓ జోలపాట పాడొచ్చి సంతోషంగా ఉండేది. ఓకే, ఇప్పుడు అది కొంచెం తక్కువగా ఉంది. చక్కగా మీ ఇంట్లోనే కృష్ణుడికి 4 పాటలు పాడుకోండి, 4 శ్లోకాలు చదువుకోండి, ఏదైనా చదవండి, భాగవతమో భగవద్గీతో ఏదో ఒకటి చదువుకుని జన్మాష్టమిని చక్కగా జరుపుకోండి. ఉట్టి కొట్టడం కూడా చేస్తారు కదా. చేస్తారంటే మనం ఈ కృష్ణుడికి ఆసక్తికరమైన వ్యవహారాల్లో ఇది కూడా చేయటం. మన ఈ మరాఠీ ఆ మహారాష్ట్ర అక్కడ ఎక్కువ చేస్తారు, మన దగ్గర చేస్తారు. జన్మాష్టమి వేడుకలు దేవాలయాల్లో జరిగితే ఉట్టి కొట్టిస్తారు. కొంతమంది కుటుంబాల వాళ్ళు కలిపి చేసుకుని ఉట్టి కొడతారు. అవునవును, ఆయనకి ఇష్టమని అలా కేరింతలు కొడుతూ మనుషులు ఎలా అంటే, మనం ఇక్కడ ఒక విషయం బాగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి జయ. అందరు రాజకుమారులు ఎలాంటి వైభవోపేతమైన జీవితాన్ని గడుపుతారు, అవును, ఎట్లాంటి చోట్ల పుడతారు. అవును, ఈయన సాక్షాత్తు భగవంతుడు, చక్రం తిప్పటానికి వచ్చిన మహానుభావుడు చెరసాలలో పుట్టాడే. పుట్టిన రోజు నుంచి ఆయన చంపడానికే ప్రయత్నం జరిగింది. ప్రతిరోజు ఎప్పుడు పుడతాడా అని చూసారు చంపడానికి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి పోయి రాజప్రాసాదంలో పుట్టవలసిన వాడు చెరసాల్లో పుట్టి ఇక్కడి నుంచి పోయి ఎక్కడికో నడిచెళ్ళి దిక్కులైనట్టుగా పశువుల పాకలో పడిపోయాడు. అవును, మట్టి దుమ్ము ధూళి మధ్య పెరిగాడు. అది తక్కువని కాదు, ఆయన స్థాయికి అది తక్కువ కాదు. భగవంతుడి స్థాయి గొప్పది, మానవులలో రాజకుమారుడి స్థాయి గొప్పది. అవును, అక్కడి నుంచి ఇక్కడికి దిగి ఇక్కడి నుంచి ఎక్కడికో దిగెళ్ళిపోయాడు. అవును, ఎక్కడ దిగినా ప్రతిరోజు మరణగండం ఎదురైనా ఆయన చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉన్నాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆహ్లాదాన్ని పంచాడు. ఆయన కనపడితే చాలనుకునేలాగా ఉంది ప్రపంచం. అవును, ఆయన ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన్ని చూసి ఏం నేర్చుకోవాలి మనం? ఎక్కడున్నా సంతోషంగా ఉండడు. నువ్వు ఉండు, నీతో పాటు నీ ఉన్న ప్రపంచాన్ని కూడా సంతోషంగా ఉంచాలి. ప్రమాదం జీవితం ఇలాగే ఉంటుంది, ఉంటే ఉండని, నేను బాగుంటాను అనుకో నువ్వు. కానీ అడుగడుగున గండాలే కదండి, అడుగడుగున చిన్నప్పటి నుంచి ప్రతిరోజు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలోనే పెరిగాడు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సరిచేసుకుంటూనే ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి? మనుషులం ఎలా ఉన్నా మనం మనంగానే ఉండాలి. సంయమనాన్ని కోల్పోకూడదు, సంతోషాన్ని వదిలిపెట్టకూడదు, ఉత్సాహాన్ని వదిలిపెట్టుకోకూడదు. మన చుట్టుపక్కల వాళ్ళ కోసం బతకడం అనేది ఒకదాన్ని మనం ప్రాక్టీస్గా ఉంచాలి. అలా బతికి చూపించాడు కృష్ణ పరమాత్మ. చివరిదాకా మంచి పక్కనే నుంచున్నాడు. అంతే, నుంచున్న ప్రతిసారి నేను ఇక్కడ నిలబడ్డాను అని టముకేసి మరీ చెప్పాడు. ప్రతిసారి అవును, నేను ఇక్కడే ఉంటా, ఇలాగే ఉంటా, ప్రపంచానికి చెప్తున్నాడు. మనం అది కదా అర్థం చేసుకోవాలి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏడుస్తూ కూర్చోకు, మూల కూర్చొని ఉండద్దు, నీ పని నువ్వు చెయ్యి, చేసుకుంటూ పో. నువ్వు ఎలాంటి వాడు? ఉత్సాహభరితంగా ఉండు, మనిషివై పుట్టావు. నీ నోరున్న తినడానికే కాదు, ఏడవడానికే కాదు, మాట్లాడడానికి, వినడానికి. మనకు అవయవాలు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? నవ్వడానికి. అది నేర్పిస్తాడు కృష్ణుడు. అది నేర్చుకోవాలి. ఆ కృష్ణతత్వాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఏటా కృష్ణాష్టమి చేసుకుంటాం మనం. ఎన్ని ఇబ్బందులున్నా రేపటి రోజు మనదే, ఈరోజు కూడా మనదే అని నమ్మి జీవించడం కోసమే ఈ కృష్ణ జన్మాష్టమిని జరుపుకోవాలి. తప్పకుండా రమ్మగారు. నమస్తే.